శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లపక్షంలో కళలు వృద్ధి పొందును. సూర్యుని యొక్క వీర్యం చే శక్తి చే చంద్రుడు ఈ విధంగా వృద్ధిని పొందును. కృష్ణపక్షంన విదయ నుండి చతుర్దశి వరకు దేవతలు జలసారమైన చంద్రుని రసమైన అమృతాన్ని ఆస్వాదిస్తారు. ఆ పదార్థం రసాత్మకం. ద్రవరూపమైన చంద్ర సంబంధి అమృతంను సేవించును. దేవతలు సంతోషిస్తారు. సూర్యుని తేజస్సు చేతనే అమృతరసం మాసార్థంలో కూడబెట్టబడింది అవుతుంది. చంద్రుని సుధారసం ఆ దేవతలకు ఆహారం. సర్వదేవతలు పితరులు సర్వ ఋషీశ్వరులతో ఒక్క రాత్రి పూర్ణిమా దివసమున దీన్ని అనుభవింప సేవింతురు. కృష్ణపక్ష ఆరంభమున క్రమంగా పితరులచే దేవతలచే ఆస్వాదించబడి సూర్యునికి అభిముఖంగా ఉన్న చంద్రుని యొక్క కళలు క్రమంగా క్షీణత్వం పొందుతాయి. 30 ముగ్గురు 300 మూగురు 3000 మూగురు దేవతలు సోమరసం తాగుతారు. ఈ విధంగా తాగబడిన కృష్ణపక్షపు కళలు శుక్లపక్షాన్ని వృద్ధి పొందుతాయి. అందుకే శుక్ల కళలు హెచ్చును, కృష్ణ కళలు తగ్గును. ఈ విధంగా చంద్రుడు ప్రతిదినం దేవతలచే తాగబడను. ఒక మాసార్థం ఈ విధంగా తాగిన తర్వాత దేవతోత్తములు అమావాస్య నాడు వెడలిపోవదురు. తర్వాత పితరులు అమావాస్య నాడు చంద్రుని చేరుతారు. అప్పుడు 15వ రోజున కొద్దిగా కళలు మిగలగా పితృదేవతలు మిగిలిన ఆ శేషమును అపరాహ్నాన పొందుతారు. ద్విలవ కాలము అనగా మిగిలిన కాలం శిష్టంలైన చంద్రకళలను పితృగణములు తాగుతారు. స్వధామృతం అమావాస్య నాడు సూర్యుని కిరణాల నుండి స్రవించును. ఆ సుధను తృప్తిగా 1 మాసం రోజులు తాగి పితరులు వెళ్ళిపోతారు. సుషుమ్నయందు ప్రత్యక్షమైన ఎండచే చంద్రుడు తప్పించబడును. ఆ విధంగానే కృష్ణపక్షమున చంద్రుని సుధామృతమును సురులు తాగుదురు. 3 విధాలైన పితరులు సౌమ్యులు, బర్హిషదులు, అగ్నిశ్వాత్తులు అని కలరు. కావ్యులని ఎవరెవరు పిలువబడ్డారో వారందరూ పితరులే. కావ్యులు సంవత్సరులు. వారే బ్రాహ్మణులచే పంచాబ్దులు అని స్మరించబడుతురు. సౌమ్యులను ఋతువులుగాను బార్హిషదులను మాసములుగాను తెలుసుకోవాలి. ఓ బ్రాహ్మణులారా, అగ్నిశ్వాత్తులు ఆర్తవులు. వీరు పితృదేవతల సృష్టి. పితరుల చేత ఆగబడి 15వ రోజున 15వ భాగమైన చంద్రుని యొక్క కళ అమావాస్య నాడు తగ్గిపోవును. మరలా వచ్చేడు పక్షం నాది పరిపూర్ణమగును. చంద్రుని యొక్క వృద్ధి క్షయం 16వ రోజున పక్షపు ఆరంభంగా గణించబడుదురు. ఈ విధంగా చంద్రుని యందు వృద్ధి క్షయములు సూర్యుని వలన కలుగును. ఇక ముందు మరల తారల యొక్క గ్రహముల యొక్క రాహువు యొక్క రథములు వర్ణించెదను. చంద్రుని కుమారుడైన బుధుని రథం తోయం యొక్క తేజస్సుతో కూడినది, ప్రకాశవంతమైనది. భార్గవుని రథము శ్రీమంతము తేజస్సుతో సూర్య సన్నిభం. దానికి మేఘం యొక్క నిస్వనం కలదు. దానికి ఒక పతాకం కలదు, ధ్వజం కలదు. ఇతరములైన పరికరములను కలవు. అది భూమి నుండి సంభవములైన వివిధములైన వర్ణములతో ప్రకాశించిన గుర్రములచే పూరించబడింది. దానికి 10 గుర్రములు తగ్గినవి. శ్వేతవర్ణమైనవి పిసంగవర్ణము, సారంగవర్ణం, నీలవర్ణం, విలోహిత వర్ణం, కృష్ణవర్ణం, హరితవర్ణం, పృషతవర్ణం, ప్రశ్నివర్ణం. ఆ గుర్రములు 10 మహాభాగ్యం. అందమైనవి, కళ్యాణ లక్షణాలతో కూడినవి, చురుకైనవి. వాటి వేగం వాయువుతో సమానం. కుజుని యొక్క రథం ఉత్తమం, శ్రీమంతం, బంగారంతో చేయబడింది. దానికి 8 అశ్వములు. అవి సర్వత్రా నిరాఘాటంగా పోగలిగినవి, అగ్ని సంభవాలైనవి. లోహిత వర్ణములు కలిగినవి అగు కుజుని గుర్రములు. ఆ రథమున కుజుడు సంచరించును. ఆ గుర్రాలకు రుజుమార్గంతో సహా వక్రగతి, అనువక్రగతి కలిగినవి. అంగీరస వంశానికి చెందిన బృహస్పతి విద్వాంసుడైన దేవతాచార్యుడు అంబువుల నుండి పుట్టిన 8 దివ్యములైన గుర్రములు పూడ్చబడిన కాంచన చందనంలో సంచరించును. ఆ గుర్రములు దివ్యమైన గుర్రములు. వానికి గాలి అంత వేగం కలదు. 1 సంవత్సరం నక్షత్రకూటమున ఉండి సంవేదయై ఆ రథంతో ముందుకు సాగిపోవును. శని నల్లని ఇనుముతో చేయబడిన స్యందమును ఎక్కి సంచరించును. ఆ కాలాయస రథానికి ఆకాశం నుంచి పుట్టిన బలీయములైన గుర్రములు కలవు. రాహువు యొక్క రథానికి 8 నల్లనైన రంగు కలిగిన గుర్రములుండును. అవి మనోవేగం కలిగినవి. రాహువు యొక్క రథము చీకటిమయం. ఆ రథానికి ఒకేసారి గుర్రాలు కట్టబడినవి. ఆ గుర్రాలే చివరి వరకు రథాన్ని వహించును. సూర్యుడి నుండి నిస్పృతుడై రాహువు పర్వముల యందు అనగా అమావాస్య పూర్ణిమల యందు చంద్రుని వద్దకు పోవును. చంద్రుడు సారపర్వములైన అమావాస్యలందు సూర్యుని చేరును. ఇదే సూర్యుడి సంగమం అమావాస్య అనబడును. సూర్యేందు సంగమం అమావాస్య అనబడును. కేతువు యొక్క రథానికి 8 గుర్రములు. వానికి వాయువు యొక్క వేగం కలదు.
వాని వర్ణం పలాల ధూమవర్ణం అనగా గడ్డిపొగ రంగు. అవి చాలా బలవంతములు. అవి గాడిద వలె కొంచెం ఎరుపు రంగును కలిగి ఉండును. ఈ విధంగా గ్రహాల యొక్క వాహనాలు రథాలతో సహా వర్ణించబడినవి. అవన్నీ ధ్రువునికి వాయురశ్ములతో కట్టబడినవి. అవి సమగ్రంగా ప్రవృద్ధములు భ్రమణములు తిరుగుచూ ఇవి ప్రజ్వలంగా ప్రకాశించును. ఇవి స్వయోగానుకాలంగా తిరుగును. కనబడని వాయు కిరణాలచే అవి చక్కగా వృద్ధి పొందినవి. వీనిచే ధ్రువునికి కట్టబడి చంద్రుడు సూర్యుడు గ్రహాలు ఆకాశాన సంచరించును. జ్యోతిర్గమ్మలు భ్రమించు ధ్రువుని అనుసరించి తిరుగును. నదిలో నదీ వేగంతో పడవ నీటిచే తీసుకొని పోబడినట్లు ఈ దేవతా స్థానాలు అనగా గ్రహాలు వాయుకిరణాలచే తీసుకొని పోబడను. ఆకాశమును సంచరించు ఈ గ్రహాలు అగుపించవు. నక్షత్రములున్నంత అధికంగా వాయుపాసములు కలవు. అవన్నీ ధ్రువునికే అనుబంధింపతగినవి. ఆ గ్రహములు తాము తిరుగును. ఇతరములైన వానిని కూడా భ్రమింపచేయును. నూనె గానుగ యొక్క చక్రం తాను తిరుగుతూ లోని వస్తువులను ఎట్లు తిరగజేయునో ఆ విధంగానే ధ్రువునికి కట్టబడిన జ్యోతిర్గణం అన్ని వైపులా వాయురశ్ములచే ధ్రువునికి కట్టబడి తిరుగును. ఆ జ్యోతిర్గణం అలాత చక్రం వలె అనగా నిప్పు వలయం వలె వాతచక్రం చే ప్రేరేపించబడి తిరుగును. వాయువు జ్యోతిర్గణం వహించడి కారణాన ఆ వాయువుకు ప్రవాహము అని పేరు. ఆ విధంగా ధ్రువునికి సంబంధమైన జ్యోతిర్గణం సంచరించెను. సింసుమారము ధ్రువుడు అది తారామయమని తెలుసుకోవాలి. పగలు ఆచరించబడిన పాపం రాత్రి ఎంత ధ్రువుని చూచిన పోవును. ఆకాశమున ఎంతకాలం నక్షత్రాలు శిశుమారంచే ఆశ్రితములై ఉండునో అంతకాలం అతడు జీవించును. ఆకాశమందలి సింసమారం దాని భాగములతో తెలుసుకొనవలను. ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుడు. ఆ ఉత్తానపాదుడు ఈ సింసమారం యొక్క ఉత్తర హనువుగా తెలుసుకోవాలి. యజ్ఞము రెండవ హనువు. ధర్మం దాని మూర్ధమును ఆశ్రయించి ఉన్నది. నారాయణుడు హృదయమున వెతికి తెలుసుకోవాలి. అశ్వనీద్వయము ముంగాళ్లతో తెలియగలవారు. వరుణుడు ఆర్యముడు. ఆ సింసుమారం యొక్క పశ్చిమ స్థలం అనగా వెనుక భాగపు తొడలు దాని శిష్ణము సంవత్సరము. మిత్రుడు అపావమును ఆశ్రయించి ఉండును. మహేంద్రుడు మారీచుడు కశ్యపుడు ధ్రువుడు పుచ్చభాగమున ఉందరు. సింసుమారం అనగా నక్షత్ర చక్రం. సింసుమారమందలి 4 నక్షత్రములు ఎన్నడూ అస్తమించవు. నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు గ్రహాలు తారాగణములతో సహా కొన్ని ఉన్ముఖములుగాను కొన్ని పరాన్ముఖములుగాను ఇతరములు వక్రీభూత ముఖములుగాను అనగా పక్కకు తిప్పిన ముఖములు గలవానిగాను ఉండును. అవన్నీ వక్రీభూత ముఖముగాను ఆకాశమున స్థాపించబడ్డాయి. అవన్నీ ధ్రువునిచే అధిష్ఠితములు. అవి ధ్రువుని చుట్టూ ప్రదక్షిణం చేయును. ధ్రువుడు ఆకాశాన కేంద్రస్థానం. అతడే శ్రేష్ఠుడైన పరమేశ్వరుడు. అగ్ని ఇంద్రుడు కశ్యపుడు వీరు మువ్వరి తర్వాత ధ్రువుని 4వ వానిగా స్మరింతురు. మేరు పర్వత శిఖరాన ధ్రువుడొక్కడే తిరుగును. ఒంటి చేతి మీద అతడు జ్యోతిశ్చక్రమును అంతటిని అధోముఖులుగా చేసి తిరుగును. మేరువును అతడు హద్దుగా అనగా పరిమితిగా తెలుసుకొని దాని చుట్టూను తిరుగును అనగా ప్రదక్షిణం చేయును. జ్యోతిష్యం సన్నివేశం. సూతుడు ఇట్లా అనెను. దీన్ని విని మునులు సంశయంతో కూడుకున్న వారైనారు. వారు రోమహర్షుని మరలా ఇలా అడిగారు. ఇంతవరకు మీరు వివరంగా చెప్పగా గ్రహములను గురించి ఇప్పుడు మీరు మాకు అవి ఎట్లు దేవగృహములైనవి? దేవగృహం అనగా దేవతల నివాసాలు. జ్యోతిష్యులు ఎలా ఉన్నాయి మొదలైన వృత్తాంతాలన్నీ జ్యోతిర్గణాలను గురించి సునిశ్చితంగా చెప్పుము అని ప్రార్థించిరి. వాయువు ఇట్లు చెప్పెను. వారి పలుకులు విని సావధానుడిని సూతుడు వారి సంశయాలను తొలగిస్తూ గొప్పవైన మాటలు ఇట్లు పలికెను. ఈ విషయంలో సూర్యచంద్రుల ఉద్భవం గురించి జ్ఞానం చేతను బుద్ధి విశేషం చేతను మహాప్రాజ్ఞులైన వారు చెప్పింది మీకు చెప్పెదను. సూర్యుడు చంద్రుడు గ్రహములు దేవగృహములుగా ఏ విధంగా స్మరించబడినవో నేను చెప్పెదను. తర్వాత 3 విధాలైన అగ్ని యొక్క పుట్టుక గురించి చెబుతాను. దేవతా సంబంధమైన అగ్ని, భౌతికమైన అగ్ని, నీటి నుండి పుట్టిన పృథివీ సంబంధమైన అగ్ని. దీన్నే విద్యుత్ సంభవం అభ్యోని అంటారు. రాత్రి సమాప్తి కాగా అవ్యక్త జన్ముడైన బ్రహ్మ వల్ల అవ్యాకృతమైన ఈ ప్రపంచం రాత్రి సంబంధమైన చీకటిచే ఆవరించబడును. ఈ లోకం సర్వభూతముల యొక్క రూపంలో ఉన్నప్పుడు వాని ప్రత్యేక లక్షణాలు నష్టంలైపోయినప్పుడు లోకతంత్రార్థం సాధకుడైన స్వయంభువుడు ఖద్యోతం అనగా మినుగురు పురుగు వలె స్వయంగా ఆవిర్భవించవలెనను కోరికతో అచటా ఇచటా తిరుగును. బ్రహ్మ లోకాది యందు పృథివిని జలమును ఆధారంగా తీసుకున్న అగ్నిని చూసెను. ఆ అగ్నిని ప్రకాశార్థం 3 భాగములుగా విభజించెను.
ప్రపంచమును పవిత్రీకరించు అగ్ని పార్థవ అగ్ని అని పిలువబడును. వేదకాలపు ఆర్యులు అగ్నిని ఒక గొప్ప దేవతగా భావించారు. ఋగ్వేదమున అగ్ని చేయు వివిధ కార్యములను అనుసరించి అగ్నికి అనేకములైన పేర్లు ఇవ్వబడ్డాయి. పురాణ వాంగ్మయం కూడా ఆ సాంప్రదాయంనే అనుసరిస్తున్నది. సర్వగ్రహముల యొక్క సంభవానికి కారణంగా భావించబడు సూర్యుని గతికి కూడా అగ్నియే కారణంగా విశ్వసించబడుచున్నది. ఒక్క సూర్యగతికే కాదు, 3 లోకముల స్థితికి అగ్నియే ఆధారము. సూర్యుని కిరణములయందలి అగ్నియే నీటిని ఊపిరిగా ఆవిరిగా పీలుస్తున్నది. అందువల్లనే ఋతువులు కలుగుతున్నాయి. సూర్యుని యందు ప్రజ్వలించు అగ్ని శుచి అని చెప్పబడింది. నీటి నుండి పుట్టిన అగ్ని ఆజ్ఞ అయిన అగ్ని వైద్యుతాగ్ని. దాని లక్షణాలు చెబుతాను. నీటి నుండి పుట్టిన అగ్నులు 3: వైద్యుతాగ్ని, జఠరాగ్ని, సౌరాగ్ని. వీని వల్లనే సూర్యుడు స్వకిరణాల ద్వారా నీటిని తాగి ఆకాశంలో ప్రకాశించును. వైద్యుతాగ్నిచే పుట్టిన అగ్ని వర్ష సంబంధమైన నీటిచే ప్రశాంతిని పొందదు, అనగా తగ్గదు. మానవుని పొట్టలలోని అగ్ని నీటిచే ఆరిపోదు. అందుకే నీరే ఇంధనమని కొందరందరు. కట్టెను మధింపగా పుట్టిన అగ్నికి ఇంధనం కర్ర. నీటిచే ఈ అగ్ని చల్లారును. పవమానాగ్ని అనగా పవిత్రీకరించు అగ్ని జ్వాలలు కలది. జఠరాగ్ని, దీనికి వెలుగు లేదు, తెల్లనిది, నిరూష్మం, సంప్రకాశము ఈ కాంతి రూప కాండమున సూర్యమండలమున ఉండు సౌరాగ్ని. సూర్యుడు అస్తమించినప్పుడు రాత్రితో అగ్నిలో ప్రవేశించును, అందుకే అది దూరం నుంచి ప్రకాశించును. సూర్యుడు ఉదయించగా అగ్ని యొక్క ఉష్ణము సూర్యుని యందు ప్రవేశించును, అందుకే అగ్ని వెలుగును. ప్రకాశము, ఉష్ణము క్రమంగా సూర్యుని యొక్కయు అగ్ని యొక్కయు తేజస్సులు ఒకదానిలో ఒకటి ప్రవేశించడం వలన అవి ఒకదాన్ని మరి ఒకటి పోషించును, వృద్ధి పొందించుకొనును. ఉత్తరార్ధగోళమున ఆ విధంగాని దక్షిణార్ధగోళమున సూర్యుడు ఉదయించగా రాత్రి నీటిలో ప్రవేశించును. అందుకే నీరు పగటి వేళ వేడిగా ఉండును. ఇది రాత్రి ప్రవేశం వలన సూర్యుడు అస్తమించగా పగలు నీటిలో ప్రవేశించును. అందుకే రాత్రుల యందు నీరు తెల్లగా మెరియుచున్నట్లు కనిపించును. ఓం శాంతి శాంతి శాంతి.